హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోలో ఏపీ హిస్టరీలో విష్ణు కుండిల టాపిక్ ఉంది కదండి, అది నేను సిఎస్ఐఎస్ అకాడమీ వాళ్ళది నోట్స్ ప్రిపేర్ చేస్తాను. అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నోట్స్ ప్లస్ మన దగ్గర ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఉన్నాయి కదా, అది కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి. అందుకోసం నేను ఏం చేస్తానంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఉంది కదా, అది పీడిఎఫ్ నా దగ్గర ఉంది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అది డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఇంకో బుక్ ఉందండి, ఇది ఆంధ్రుల చరిత్ర బిఏ. ఇదైతే నా దగ్గర పీడిఎఫ్ లేదు, కానీ విష్ణు కుండిల టాపిక్ మాత్రం మీకు పిక్స్ పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఈ బుక్లో అయితే ఇలా ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ విష్ణు కుండిలీలు ఉంది కదా, ఈ టాపిక్ అయితే నేను మీకు ఫొటోస్ పెడతాను, తర్వాత చూడండి ఫ్రెండ్స్. మనం ఎంత చదివినా కూడా మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాం కదండి, అసలు ఆ బిట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు, అలాంటి బిట్స్ వచ్చాయి. కాబట్టి తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే కంపల్సరీ చదవండి. తర్వాత ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఇంకేదన్నా సోర్స్ ఉంటుంది కదండి, ఆన్లైన్ సంథింగ్ ఏదైనా సరే, మెయిన్ అయితే తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను విష్ణు కుండిల టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మేబీ 3 పార్ట్స్ రావచ్చు. నాది మెమరీ కూడా ఎక్కువ ఉండదండి, తక్కువ ఉంటుంది, కాబట్టి 3 వీడియోస్గా అలా చేస్తాను. ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. టాపిక్ అయితే ఇది విష్ణు కుండిలీలు అనమాట. ఇందులో వచ్చి మనకు మినిమం అయితే 1 మార్క్ వస్తుంది, మ్యాక్సిమం అయితే 2 మార్క్స్లు వస్తాయండి. 1 మార్క్ అయితే పక్క. ఇంకా చూడండి, ఇది వచ్చి విష్ణు కుండిల రాజ్యం వచ్చి ఏ సెంచరీస్లో వచ్చి 5, 6, 7వ శతాబ్దాలలో ఆ టైంలో వీరు పరిపాలించారు విష్ణు కుండిలు. సో ఇవంతా వచ్చి ఇట్లా పరిచయం, అంటే వాళ్ళు బుక్లో అయితే వరుసగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా పాయింట్ వైజ్గా అనమాట. పరిచయము, రాజధాని, రాజలాంఛనము. ఫ్రెండ్స్ నా హ్యాండ్ రైటింగ్ అయితే అస్సలు బాగోదు, ఇంకా వీడియో చేయాలని చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకొచ్చి వంశనామం అంటే జన్మస్థలము, ఆధారాలు, రాజకీయ చరిత్ర, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతము, భాష ఉంటుంది. ఈ మ్యాప్ అయితే ఒకసారి ఇక్కడ వేసాను, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మన ఇండియా మ్యాపు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నదుల మధ్య వచ్చి కింద కృష్ణా నది ఉంది, మధ్యలో గోదావరి ఉంది, పైన నర్మదా ఉంది, మధ్యలో వచ్చి కళింగ ఉంది. ఇది వచ్చి ఏంటంటే తెలంగాణ, ఇది వచ్చి మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చి వాకాటకులు ఉన్నారు కదా, సో వీళ్ళనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, కింద వచ్చి కృష్ణా ఉంది, నర్మదా. సో ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు. ఆంధ్ర, తెలంగాణ, కళింగ, మహారాష్ట్ర భూభాగాలను కలిపి పరిపాలించారు. ఫ్రెండ్స్ ప్రాచీన పల్లవులు వచ్చి ఉత్తర సరిహద్దు ఉన్న నది, అది వచ్చి ఎక్కడంటే పెన్నా, అది ఏపీలో ఉంటుంది. ఇంకా దక్షిణ సరిహద్దులో ఉన్న నది వచ్చి పోలారు, ఇది వచ్చి తెలంగాణలో ఉంటుంది, తమిళనాడు. ఇంకా విష్ణు కుండినిలో వచ్చి ఉత్తర సరిహద్దు ఉన్న నది వచ్చి వీళ్ళకు నర్మద, ఇంకా దక్షిణ సరిహద్దు ఉన్న నది వచ్చి కృష్ణ. మనం అక్కడ మ్యాప్లో చూసాం కదా అలా. ఇంకోటి వచ్చి కడప, కర్నూలు ప్రాంతాలు వచ్చి రేనాటి చోళులు, ఇంకా అనంతపురం అంటే బాణులు, చిత్తూరు వచ్చి వైదింపులు, నెల్లూరు ప్రకాశం వచ్చి బోయలు. ఫ్రెండ్స్ ఇంకో మ్యాప్ చూడండి, ఇక్కడ పైన వచ్చి కళింగ ఉంది, ఇక్కడ మధ్యలో వచ్చి విష్ణు కుండిలు ఉంది, వాళ్ళ పైన వచ్చి శాలంకాయనలు ఉన్నారు, పైన వచ్చి కళింగ, కింద వచ్చి ఆనంద గోత్రజులు ఉన్నారు, కింద వచ్చి పల్లవులు ఉన్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చి తుంగభద్ర నది ఉంది, అటు సైడ్ పైన వచ్చి వింధ్యా పర్వతాలు, వీళ్ళు వచ్చి కదంబులు, వీళ్ళు వచ్చి కర్ణాటక రాష్ట్రం వాళ్ళు, మధ్యలో వచ్చి వాకాటకులు ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ విష్ణు కుండిలు వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చూసింది, నర్మదా నది నుంచి కృష్ణా నది వరకు పరిపాలించారు కదా. వీళ్ళు వచ్చి వాళ్ళ రాజ్యాన్ని ఇంకా విస్తరింప చేయాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో యుద్ధాలు చేయాలంటే కళింగ వాళ్ళతో యుద్ధం చేయాలి, ఆనంద గోత్రజులు వాళ్ళతో యుద్ధం చేయాలి, శాలంకాయలతో యుద్ధం చేయాలి, వాకటకులతో యుద్ధం చేయాలి, కదములతో, వీళ్ళందరితో వీళ్ళు యుద్ధాలు చేస్తే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవచ్చు అనమాట. దాని గురించి ఇది ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, విష్ణు కుండిలో వచ్చి తూర్పున, వాళ్ళకి ఇటు సైడ్ తూర్పున వచ్చి ఆనంద గోత్రజులు ఉన్నారు కదా, అది కర్ణాటక పశ్చిమ భూభాగాలు వచ్చి కదంబులు, ఇది కర్ణాటక రాష్ట్రం ఉంది కదా, అది కదంబులు. ఈ కదంబులు వచ్చి కర్ణాటక, వాకాటకులు వచ్చి మధ్యప్రదేశ్, అంటే ఆ భూభాగాన్ని పరిపాలించారు. ఇంకా శాలంకాయలు వచ్చి ఏపీ భూభాగాన్ని పరిపాలించారు. ఆనంద గోత్రజు కూడా ఏపీని, విష్ణుకుండిలు ఏపీని. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే దక్షిణ పథం నందు 5, 6, 7 అంటే సెంచురీస్, అంటే శతాబ్దాలలో విశాల ప్రాంతంను పరిపాలించారు కదా. అసలు దక్షిణ పథం అంటే ఏంటంటే తుంగభద్ర ఉత్తరాన, వింధ్యా పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని దక్షిణ పథం అంటారు. మనం ఇక్కడ చూసాం కదా మ్యాప్లో చూడండి, వింధ్యా పర్వతాలు, తుంగభద్ర దానికి ఉత్తరాన, వింధ్యా పర్వతాలకు దక్షిణాన, ఆ మధ్య ఉండే గ్యాప్ను వచ్చి దక్షిణాపథం అంటారు. ఈ దక్షిణాపథం నందు వచ్చి 5, 6 శతాబ్దాలలో వీళ్ళు పరిపాలించారు విష్ణుకుండినులు. ఇక్ష్వాకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని పరిపాలించారు.
శాతవాహనుల తర్వాత దక్షిణాపథంను రాజకీయంగా ఏకం చేసి పరిపాలించిన వారు విష్ణుకుండినులు. వీళ్ళు వచ్చి ఇక్ష్వాకులు, రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఏపీ, తెలంగాణ అలాంటి వాటిని పరిపాలించారు. సో టోటల్ దక్షిణాపథంను వచ్చి శాతవాహనుల తర్వాత పరిపాలించిన రాజులు ఎవరంటే విష్ణుకుండినులు. నెక్స్ట్ వచ్చి నర్మదా నదికి, అది మనం చూసాము, కృష్ణా నదికి మధ్య ఉన్న భూభాగాలు వీళ్ళు ఏకం చేసి పరిపాలించారనేసి. అక్కడ మధ్యలో ప్రాంతాలు వచ్చి విదర్భ అంటే మహారాష్ట్ర, అక్కడ మనం చూసాం కదా ముందు. ఇంకా దక్షిణ పీఠభూమి, పశ్చిమ భూభాగాలంట. నెక్స్ట్ వచ్చి కళింగ. నెక్స్ట్ కృష్ణా నదికి ఉత్తరం వైపు ప్రాంతాలు, అంటే కృష్ణానది అంటే ఇక్కడ వస్తుంది కదా, దానికి ఉత్తరం సైడ్ అంటే పైన అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి వీరి యొక్క కుల దైవం అంట, వర్ణం అంటే వీళ్ళే క్యాస్ట్. సో ఇవంతా వీటి గురించి తెలియదు ఇన్ఫర్మేషన్. వంశవృక్షం గురించి ఇన్ఫర్మేషన్ తెలియదంట. నెక్స్ట్ వచ్చి వాకటుకులకు వీళ్ళు సామంతులన్నా సమకాలికులనంటే ఆ టైంలో ఉండేవాళ్ళు. వచ్చి వీళ్ళు విష్ణుకుండినులు. వీరి తర్వాత ఆనంద గోత్రజులకు ఉన్నారు కదా, వీరికి సామంతులుగా ఉన్నారు. అలానే పైన వారికైతే వాకటుకులకైతే సామంతులుగా అలా ఉన్నారు. తర్వాత వీళ్ళు దీంట్లో వచ్చి సర్వ సైన్యాధిపతిగా అంటే మంచి ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చి వీళ్ళు వీక్గా ఉన్నప్పుడు ఆనంద గోత్రజుని అంతం చేసి వీళ్ళ రాజ్యం వచ్చింది విష్ణుకుండినులు. ఇది వచ్చి బిఫోర్ క్రీస్తు. సో అలా ఇచ్చారు. సో ఈ శతాబ్దాలు ఇచ్చాం కదా మనము, 5, 6, 7 అనేసి. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేసి 400 to 700 వరకు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు యుద్ధాలు ఎవరెవరితో చేయాలి మనం చూసాం కదా ఈ మ్యాప్లో. వీళ్ళు ఈ రాజ్యాన్ని అంతా విస్తరించాలంటే పైన వాళ్ళందరితోనే యుద్ధాలు చేయాలి. అది ఎవరెవరు అనేసి ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చి రాజధానులు. మామూలుగా అయితే అందరికీ ఒకే రాజధాని ఉంటుంది, వీళ్ళకి మాత్రం చాలా రాజధానులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామనండి. ఒకటి వచ్చి వినుకొండ, ఇది ఏపీ. నెక్స్ట్ విజయవాడ, వేల్పూరు, అమరావతి. నాగార్జునకొండ వచ్చి ఏపీ. దెందులూరు వచ్చి వేంగి దగ్గర ఉంది. నెక్స్ట్ కీసరగుట్ట, ఇంద్రపురం, ఈ లాస్ట్ రెండు వచ్చి తెలంగాణ స్టేట్స్. ఇక్కడ వచ్చి ఆలోపల రాజులు చూద్దాము ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేసి, కింగ్స్. ఫస్ట్ వచ్చి విష్ణుకుండిని స్థాపకుడు వచ్చి ఇంద్రవర్మ, ఫస్ట్ పర్సన్ అతను. అతని తర్వాత మొదటి మాధవవర్మ, తర్వాత మొదటి గోవిందవర్మ, తర్వాత రెండవ మాధవవర్మ. మళ్ళీ రెండవ మాధవవర్మకు 2 పిల్లలు ఉన్నారు. ఒకతను వచ్చి దేవవర్మ, ఇంకో అతను మొదటి విక్రమేంద్రవర్మ. మొదటి దేవవర్మకి వచ్చి మళ్ళీ ఇంకొక కొడుకు ఉన్నాడు, అతను వచ్చి 3వ మాధవవర్మ. మొదటి విక్రమేంద్రవర్మ తర్వాత అతని కొడుకు వచ్చి 2వ ఇంద్రవర్మ. ఇతన్ని ఏమంటారంటే 2వ ఇంద్ర భట్టారక వర్మ అంటారు. ఇతని కొడుకు వచ్చి 2వ విక్రమేంద్రవర్మ. ఇతని కొడుకు వచ్చి 2వ గోవిందవర్మ. ఇతని కొడుకు వచ్చి 4వ మాధవవర్మ. ఈ 4వ మాధవవర్మ వచ్చి చివరివాడు. ఇక్కడ 2వ మాధవవర్మ ఉన్నాడు కదా, ఇతను గొప్పవాడు అనమాట వీళ్ళందరిలో. ఇతను మొదటివాడు, ఇతను గొప్పవాడు, ఇతను వచ్చి చివరివాడు, 4వ మాధవవర్మ. ఇంకా ఇవి చూద్దామండి. రాజధానులు ఉన్నాయి కదా, వినుకొండ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఆ వినుకొండ వీళ్ళ రాజధాని అనేసి ఏ శాసనం చెప్తుంది అంటే చిక్కళ్ళ శాసనం చెప్తుంది. ఈ శాసనం వచ్చి సంస్కృతంలో ఉంది. దీన్ని ఎవరు వేయించారంటే 2వ విక్రమేంద్రవర్మ. ఇతను కొడుకు 2వ ఇంద్రవర్మ కొడుకు, 2వ విక్రమేంద్రవర్మ ఇతను వేయించాడు. ఈ శాసనాల్లో వాళ్ళ గురించి వాళ్ళని ఏమని చెప్పుకుంటున్నారంటే పరమ మహేశ్వరులం అనేసి, శ్రీ పర్వత స్వామి పాదానుధ్యాతులమని. ఫ్రెండ్స్ హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగాలేదండి, సారీ ఏమనుకోవద్దండి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం నీట్గా రాయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చి వీళ్ళ గురించి వీళ్ళు వచ్చి ఈ 2 బిరుదులుగా చెప్పుకున్నారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు శివభక్తులని తెలుస్తోంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కీల్హార్ అనే చరిత్రకారుడు ఏం చెప్తున్నారంటే శ్రీశైలం అన్న, శ్రీపర్వతం అన్న, అక్కడ వచ్చి శ్రీశైల మల్లికార్జున అంటే శ్రీపర్వతంని నాగార్జున కొండ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చి శ్రీశైల మల్లికార్జునుడు ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క కులదైవం వచ్చి ఈ దేవుడు అని చెప్తున్నారు, శ్రీశైల మల్లికార్జునుడు అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చి ఇది వచ్చి కర్నూలు జిల్లా దగ్గర శ్రీశైలం ఉంది కదండి, దాని దగ్గరలో వినుకొండ ఉంది కాబట్టి వీళ్ళ యొక్క రాజధాని వినుకొండ అనేసి కీల్హా అని చెప్తున్నారు. బట్ కాకపోతే ఇది తప్పు అని రుజువు అవుతుంది. ఎందువల్లంటే వాళ్ళ టైంలో అసలు శ్రీశైలం అనేదే లేదు, అంటే అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి అది తప్పు అని తెలుస్తుంది. కానీ క్వశ్చన్లో కానీ అడిగితే ఇది ఆన్సర్ చెప్పాలండి. నెక్స్ట్ వినుకొండ అయింది కాబట్టి నెక్స్ట్ 1 చూద్దాము. నెక్స్ట్ నాగార్జునకొండ, దీన్ని శ్రీపర్వతం అంటారు. ఇక్కడ చూడండి శాసనాలు ఉన్నాయి కదా, రాగి రేకుపై రాస్తే దాన్ని తామ్ర శాసనం అంటారు, రాతిపై రాస్తే దాన్ని శాసనం లేదా శిలాశాసనం అంటారు, ఇనుప స్తంభంపై రాస్తే దాన్ని ఐరన్ పిల్లర్ అంటారు. ఇక్కడ చూడండి నాగార్జునకొండ వీళ్ళ యొక్క రాజధాని అనేసి దేని ద్వారా తెలుస్తుంది అంటే మొదటి తుమ్మలగూడెం శాసనం ద్వారా తెలుస్తుంది. దీన్ని ఎవరు వేయించారంటే మొదటి గోవిందవర్మ వేయించారు. విష్ణుకుండినిలో బౌద్ధ మతం పాటించిన ఏకైక రాజు ఎవరు అంటే మొదటి గోవిందవర్మ. నెక్స్ట్ చిక్కళ్ళ శాసనం ప్రకారం వచ్చి శ్రీపర్వత స్వామి పాదానుధ్యాతులం అంది కదా, ఇది వచ్చి బుద్ధుని గురించి ఉంది. సో కాబట్టి వీళ్ళ యొక్క దీనికి సంబంధం ఉంది, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఇతని వైఫ్ గురించి ఉంది, అది మళ్ళీ కింద వస్తుంది, అది చూద్దాము. కాబట్టి ఇది బుద్ధుని గురించి ఉంది కాబట్టి ఇది శ్రీపర్వతం కాబట్టి నాగార్జున కొండ అన్న శ్రీపర్వతం అన్న ఒకటే కాబట్టి దీని ప్రకారం వీళ్ళది నాగార్జున కొండ అని చెప్తున్నారు
రాజధాని. నెక్స్ట్ వచ్చి ఇంద్రపురము లేదా ఇంద్రపాల నగరము. దీంట్లో 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి తుమ్మలగూడెం శాసనం ఒకటి, ఇంకోటి తుమ్మలగూడెం అదే రెండవ తుమ్మలగూడెం శాసనం. ఇది 1, 2 అనమాట. 1లో వచ్చి ఎవరు వేయించారు వచ్చి మొదటి గోవిందవర్మ వేయించాడు. ఇది వచ్చి మొదటి గోవిందవర్మ చరిత్రకు ప్రధాన ఆధారము. ఇది ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో రామన్నపేటలో ఒక గ్రామం ఉంది. అక్కడ తుమ్మలగూడెం సమీపంలో ఒక పర్వతం లేదంటే కొండ ఒక ఉంది. అక్కడ ఇంద్రపాల గుట్ట, దాని పేరు వచ్చి ఇంద్రపాల గుట్ట. అది అక్కడ దాని దగ్గరలో వచ్చి శిథిలావస్థలో ఉన్న ఒక నగరం యొక్క అవశేషాలు కనిపించాయంట. ఆ నగరమే వీళ్ళు ఇంద్రపురం అయింటవచ్చు అనేసి అభిప్రాయపడుతున్నారు. అక్కడ వచ్చి బౌద్ధ విహారం ఎవరు కట్టించారు నేను చెప్పాను కదా. ఇక్కడ మొదటి గోవిందవరం వైపు వచ్చి ఆమె పేరు పరమ భట్టారిక మహాదేవి. ఆమె వచ్చి అక్కడ ఇంద్రపురంలో బౌద్ధ విహారం కట్టించింది. కాబట్టి ఈ శాసనం ప్రకారం వీళ్ళ యొక్క రాజధాని వచ్చి ఇంద్రపురం అని తెలుస్తుంది. ఇంద్రపురంలో ఆమె వేయించింది కాబట్టి కట్టించింది. బౌద్ధ విహారంకు కొంచెం ఫండ్స్ అవి కావాలి కదండి. దానికోసం వచ్చి ఈ గోవిందవరం వచ్చి 2 గ్రామాలను ఆమెకు ఇచ్చారు. అవి వచ్చి ఏంటంటే పెన్కపార ప్లస్ ఏ బంద్రా, ఈ 2 విలేజెస్ను ఇచ్చారనమాట గోవిందవర్మ. సో ఇది నెక్స్ట్ వచ్చి 2వ తుమ్మలగూడ శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే 2వ విక్రమేంద్ర వర్మ వేయించారు. ఇది కూడా చిక్కల శాసనం ప్రకారం, అంటే మనం ఇక్కడ ముందు చూసాం కదా గోవింద వైఫ్స్, అదే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ మొదటి గోవిందవర వైఫ్ వచ్చి పరమ భట్టారిక మహాదేవి వచ్చి వేయించినారు కదా. సో ఆమె గురించి చెప్తున్నారు. ఆమె ఎవరంటే పృథ్వీ మూలరాజు వంశ రాకుమార్తె. అంటే అది పృథ్వీ మూలరాజు వంశం అంటే ప్రజెంట్ ఏంటంటే అది గుంటూరు ప్లస్ సత్తెనపల్లి తాలూకా, ఆ రెండింటిని కలిపితే వచ్చే ఏరియాను తాడికొండ అనేవాళ్ళు. అప్పుడు తాడికొండ రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలించారంట. నెక్స్ట్ వచ్చి పల్లవరాజు సింహవర్మ. ఆ సింహవర్మతో ఎవరైతేనో 2వ విక్రమేంద్ర వర్మ, అతని గురించే కదా మనం చెప్తున్నాం. 2వ విక్రమేంద్ర వర్మ అతనితో యుద్ధం చేసి ఓడిపోయాడంట. ఓడిపోయిన తర్వాత అతని కూతురు 2వ విక్రమేంద్ర వర్మ కూతురిని సింహవర్మ కొడుకు సింహ విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడంట. వివాహం చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంద్రపురం కూడా పర్యటించారంట. సో అలా వెళ్ళారు కాబట్టి ఇంకా అది వచ్చి ఈ శాసనం ప్రకారం కూడా వీళ్ళ యొక్క రాజధాని ఇంద్రపురం అని తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయితే ఎక్కువైందండి. నేనైతే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి ఇది చూద్దామండి, కీసరగుట్ట గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఇక్కడ విష్ణు కుండినిలో చివరివాడు వచ్చి 4వ మాధవవర్మ కదా. ఇతనికి ఇంకొక పేరు ఉందండి, అది వచ్చి మంచన భట్టారకుడు. సో మంచన భట్టారకుడు అన్న 4వ మాధవవర్మ 2 ఒకరే అనమాట, సేమ్. ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమైనా కొన్ని పాయింట్స్ మిస్ అయితే మీరు టెక్స్ట్ బుక్స్లో చదువుకోండి. అది తెలుగు అకాడమీ లేదంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్ 2 చూసి చదవండి. ఫ్రెండ్స్ నేనైతే డ్రా చేసిన ఇండియా మ్యాప్ అస్సలు బాగాలేదండి, దాన్ని చూసి నవ్వకండి. ఫ్రెండ్స్, నైట్ 12 అయితే నేను ఈ టైంలో వీడియో తీస్తున్నానండి. సో కాబట్టి వీడియో క్లారిటీ ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పిక్లో అయితే ఏ రాజు ఏ టైం నుంచి ఏ టైం వరకు పరిపాలించారో ఆ ఇయర్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇంకోటి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దండి, ప్రైవేట్ ఆథర్స్ బుక్. ఫ్రెండ్స్, కొన్ని ఆన్లైన్ కోచింగ్లో లేని పాయింట్స్ కూడా కొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కంపేర్ చేసి చదవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో తర్వాత ఇంకా 2-3 వీడియోస్ పట్టొచ్చండి. నేను టోటల్ అయితే విష్ణుకుండలి టోటల్ టాపిక్ అయితే కంప్లీట్ చేస్తాను. నేను ప్రజెంట్ అయితే ఇదే టాపిక్ నోట్ చేస్తున్నానండి, అందుకోసం ఈ టాపిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, రిమైనింగ్ టాపిక్ కూడా ఫ్రీ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.